తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు బీజేపీ 2024 లోక్సభ ఎన్నికలలో ఆకర్షణీయమైన మేనిఫెస్టోతో ఆంధ్రప్రదేశ్లో పాలనలోకి వచ్చాయి. ఈ మేనిఫెస్టోలో పలు పథకాలు వచ్చాయి. అందులో ఒకటి మహాశక్తి పథకం. ఇది రాష్ట్రంలోని మహిళలను సాధికారత చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉచిత బస్ పథకం త్వరలో ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ పథకంపై సర్వే చేయడానికి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇది ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో అమల్లో ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఎలాంటి సమస్యలు లేకుండా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమగ్ర సర్వే తర్వాత ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరు మహిళలకు అమలు చేయనున్నారు. ఈ ప్రాంతంలో నివసించే అందరు మహిళలు ఈ ఉచిత బస్ సేవకు అర్హులు. పురుషులు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ సేవను వినియోగించుకోవడానికి లబ్ధిదారులు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ చూపించాలి. ఈ పథకం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఆర్డినరీ మరియు ఎక్స్ప్రెస్ బస్సులకు వర్తిస్తుంది మరియు ఇది వచ్చే నెల నుండి అమల్లోకి వస్తుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, నివాస ధృవీకరణ పత్రం. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్కీమ్ అమలుకు 15 ఆగస్టు నుంచి శ్రీకారం చుట్టనుంది.